హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శృతి డైరీస్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మీరు ఎపిలేటర్ హ్యాక్స్ చూస్తారు. సో చాలామంది అడుగుతున్నారు ఎపిలేటింగ్ ఎలా చేయాలి అని. వ్యాక్సింగ్ ప్రొసీజర్ నేను షేర్ చేసినప్పటి నుండి సో నేను ఎపిలేటర్ కూడా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో కీప్ వాచింగ్. మీరు ఎపిలేటింగ్ చేసినప్పుడైనా వ్యాక్సింగ్ చేసినప్పుడైనా ఫస్ట్ స్టెప్ వామ్ వాటర్తో వాష్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే పోర్స్ ఓపెన్ అవుతాయి అండ్ ఇది మీకు ఇన్గ్రోన్ హెయిర్ ప్రాబ్లం రాకుండా హెల్ప్ చేస్తుంది చాలా వరకు. అండ్ సెకండ్ ప్రాసెస్ స్క్రబ్బింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. దీనివల్ల డెడ్ స్కిన్ అలాంటివన్నీ రిమూవ్ అవుతాయి అన్నమాట. సో వ్యాక్సింగ్ ప్రాసెస్ అయినా ఎపిలేటింగ్ ప్రాసెస్ అయినా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కదా నార్మల్గా ఎపిలేటర్. సో ఈ స్టెప్స్ చేస్తే మీకు పెయిన్ కొంచెం తక్కువ ఉంటుంది. సో వామ్ వాటర్ అంటే గోరువెచ్చటి నీళ్ళండి. సో చాలామంది వామ్ వాటర్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో గోరువెచ్చగా ఉండాలి వాటర్. సో అలాంటి వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను హ్యాండ్ వాష్ చేసుకున్నాను, స్క్రబ్బింగ్ కూడా చేస్తాను. సో ఇప్పుడు ఎపిలేటర్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. నేను ఇక్కడ ఫిలిప్స్ సాటినల్ ఎపిలేటర్ యూజ్ చేస్తున్నానండి. అండ్ దీనికి 2 స్పీడ్స్ ఉంటాయి, 2 స్పీడ్ సెట్టింగ్స్. సో ఇది కార్డ్ టైప్ అనమాట, అంటే వైర్డ్ ఎపిలేటర్. ఇది యూజ్ చేసేటప్పుడు స్లోవర్ స్పీడ్ అండ్ ఫాస్టర్ స్పీడ్ 2 స్పీడ్ సెట్టింగ్స్ ఉంటాయి. స్లో స్పీడ్లో పెట్టి చేస్తే మీకు హెయిర్ రూట్స్ నుండి పుల్ అవుతుంది. బట్ అదర్వైజ్ మీరు ఫాస్ట్ సెట్టింగ్స్లో పెట్టి చేస్తే హెయిర్ కట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ రూట్స్ నుండి పుల్ అవ్వాలంటే మాత్రం స్లో సెట్టింగ్లో పెట్టి చేయండి. అండ్ ఎపిలేటర్ యూజ్ చేసేటప్పుడు మీ హెయిర్ గ్రోత్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఎపిలేటర్ని మూవ్ చేయాలి. చాలా సింపుల్, ఒక్కసారి మీరు చేస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ నేను చెప్పిన ప్రొసీజర్లో చేస్తే మీకు పెయిన్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఇనీషియల్గా పెయిన్ఫుల్గా అనిపిస్తుందండి ఎవరికైనా సరే. అలవాటు అవుతున్న కొద్దీ పెయిన్ చాలా తక్కువ అనిపిస్తుంది. సో ఇదే ప్రాసెస్లో నేను హెయిర్ మొత్తం రిమూవ్ చేసుకుంటున్నాను. ఎపిలేటింగ్ చాలా సింపుల్ అండి. మీరు పెయిన్ కొంచెం టాలరేట్ చేయగలిగితే చాలా చాలా సింపుల్. వ్యాక్సింగ్ అంటే చాలా మెస్సీగా ఉంటుంది కదా, ఇది ఎలా ఉండదు. అండ్ వ్యాక్సింగ్ చేసినప్పుడైనా ఎపిలేటింగ్ చేసినప్పుడైనా నెక్స్ట్ ఈ స్టెప్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. దీనివల్ల ఏంటంటే మీకు ఇన్గ్రోన్ హెయిర్, తర్వాత స్కిన్ రెడ్నెస్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. జస్ట్ ఒక ఐస్ క్యూబ్ తీసుకొని మసాజ్ చేయండి ఒక ఫ్యూ మినిట్స్. సో దీనివల్ల రెడ్నెస్ తగ్గుతుంది అండ్ పోర్స్ కూడా క్లోజ్ చేస్తుంది అనమాట ఈ స్టెప్. సో దీనివల్ల ఇన్గ్రోన్ హెయిర్ ప్రాబ్లం ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది. సో చూసారు కదా, నేను ఈ ప్రాసెస్ చేసేదాన్ని కాదు ముందు. సో నాకు తెలీదు, అందుకే చెప్తున్నాను మీకు. నాకు ఇన్గ్రోన్ హెయిర్ ప్రాబ్లం ఉంది. సో నేను దాన్ని డీల్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ మీకు ఇన్గ్రోన్ హెయిర్ ప్రాబ్లం ఉంటే విచ్ హెజల్ అని దొరుకుతుంది మెడికల్ షాప్స్లో. చాలా చాలా చీప్ ప్రోడక్ట్ ఇది, $1 అనుకుంటా నేను తీసుకున్నాను. సో ఇది అప్లై చేసుకోండి. దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో కూడా మీకు ఇన్గ్రోన్ హెయిర్ రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది. ఒక టిప్ ఏంటంటే విచ్ హేజల్ పింపుల్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. సో మీకు ఒకవేళ పింపుల్స్ స్కిన్ అయితే మీ ఫేస్ మీద కూడా ఇది అప్లై చేసుకోవచ్చు యాజ్ ఎ టోనర్. అండ్ నెక్స్ట్ మాయిశ్చరైజ్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ ఇస్ ద బెస్ట్. సో కోకోనట్ ఆయిల్ తీసుకొని కొంచెం మాయిశ్చరైజ్ చేసుకోండి. లేదంటే మీ దగ్గర ఎనీ మాయిశ్చరైజర్, ఏ మాయిశ్చరైజర్ ఉన్నా దాంతో చేసుకోండి. మాయిశ్చరైజింగ్ అయితే కంపల్సరీ. సో అంతేనండి ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.